Type 2. Evaluate the integral of the form. Evaluation of integrals of the form ఏంటంటే ఇంటిగ్రల్ px plus q by ax square plus bx plus c ఫామ్ లో ఉన్న ఇంటూ dx లేదా ఇడమా ఇడమా ఇందాక బ్లర్గా ఉందని చెప్పాను. px plus q ఇంటూ రూట్ ax square plus bx plus c dx ఫామ్ లో ఉన్నాయి. మూడోది ఇంటిగ్రల్ px plus q by రూట్ ax square plus bx plus c ఫామ్ లో ఉన్నాయి. ఇక్కడ a, b, c, p, r అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి. a నాట్ ఈక్వల్ టు 0, b నాట్ ఈక్వల్ టు 0, p నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. చూడండి ఒకసారి. వేర్ a, b, c, p, q are real numbers. And a not equal to 0, p not equal to 0. ఎందుకంటే x టర్మ్ ఉండాలి కాబట్టి అక్కడ p not equal to 0 అవ్వాలి, a not equal to 0 అవ్వాలి. అండ్ రెండు కూడా ఈ ఫార్ములా ఉన్న వాటికి ఈ వాల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. వర్కింగ్ రూల్ ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ px plus q లు కనబడుతున్నాయి చూసారు ప్రతి దాంట్లోనూ, దాన్ని ఎలా రాస్తారంటే ఈ విధంగా రాస్తారు. లెట్ px plus q equal to a into d by dx of a into d by dx of ax square plus bx plus c plus b ఏమండి? అప్పుడు ఆ తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తారు. అర్థమవుతుందా? px plus q ఈక్వల్ టు ఈ విధంగా తీసుకుని ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ ఫైండ్ ది values of capital A and B, then find the integral value. అర్థమైందండి? అది ప్రొసీజర్. మీకు ఎప్పుడైనా సరే ఈ ఫామ్ లో కనిపిస్తే ఏం చేయాలంటే ఈ ముందు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక లీనియర్ పోలినామియల్ను క్వాడ్రాటిక్ పోలినామియల్ కనిపిస్తే లీనియర్ పోలినామియల్ ఈక్వల్ టు a ఇంటూ d by dx ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ప్లస్ కాన్స్టెంట్ అని చెప్పి రాసుకోవాలి. b అని రాసుకోవాలి. ఇప్పుడు ఏబి అనేవి ఏంటంటే కాన్స్టెంట్లు అవుతాయి. ఆ ఏబిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. వేర్ a, b బిలాంగ్స్ టు r అని రాస్తాం. రియల్ నెంబర్స్ మాట ఏమండి? ఇది ప్రొసీజర్. చూడండి ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ evaluate ఇంటిగ్రల్ x plus 1 by x square plus 3x plus 12 dx. ఏమండి? చూడండి ఒకసారి సొల్యూషన్ లో మీకు ఇదే ఫామ్ లో ఉంది. px plus q by ax square plus bx plus c ఫామ్ లో ఉంది కదా. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలని చెప్పుకున్నాం? x plus 1 ఈక్వల్ అని చెప్పాను కదా. లెట్ x plus 1 equal to a into d by dx of x square plus 3x plus 2 plus b. అదేనండి. ఇప్పుడు సింప్లిఫై చేయండి. a into 2x plus 3 అవుతుంది ప్లస్ b అవుతుంది. ఇదేమో x plus 1 అవుతుంది. కోషంట్ ఆఫ్ x స్క్వేర్ x కంపేర్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమైనా వస్తుంది? కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్
ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ అప్పుడు ఏమైనా వస్తుంది ఎక్స్ కోషన్ కంపేర్ చేస్తేనేమో ఇక్కడ 1 ఇక్కడేమో 2a అంటే 2a ఈక్వల్ టు 1 a ఈక్వల్ టు 1/2 అవుతుందమ్మా. ఎస్ సార్. తర్వాత కాన్స్టెంట్ కంపేర్ చేస్తేనేమో 3a ప్లస్ b ఈక్వల్ టు 1 దీని నుండి 3 ఇంటూ a అంటే 1/2 ప్లస్ b ఈక్వల్ టు 1 దీని నుండి b ఈక్వల్ టు 1 మైనస్ 3/2 అంటే మైనస్ 1/2 వస్తుంది. ఎస్. నెక్స్ట్ ఈసారి ఇందులో రాసేయండి. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం అంటే చూడండి ఇది 1 అనుకోండి. ఫ్రమ్ 1 ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం ఏ అంటే 1/2 ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లేదంటే 2x ప్లస్ 3 అని రాసేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1/2 ఇంటూ 2x ప్లస్ 3 ప్లస్ b అంటే ఎంత వచ్చింది మైనస్ 1/2. ఇప్పుడు ఈసారి ఇంటిగ్రేషన్ చేసేయడమే. నా ఇంటిగ్రల్ x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 dx ఈక్వల్ టు ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 తో డివైడ్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి అంతేగా. ఎస్. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ అంటే మీకు అర్థమైతే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు 1/2 ఇంటూ 2x ప్లస్ 3 బై ఇది మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై అని రాసేచ్చు. అర్థమవుతుందా లేకపోతే ఫస్ట్ కాబట్టి చేస్తాను 2x ప్లస్ 3 మైనస్ 1/2 అంటే దీని బదులు రాశాను బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 dx. ఇప్పుడు సపరేట్ చేస్తే మనకు 1/2 కాన్స్టెంట్ బయటకు పోతుంది. ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 dx మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 dx. అర్థమైందండి. ఎస్. ఇప్పుడు చూడండి ఇది మీరు గమనిస్తే మళ్ళీ అయితే ఫ్యాక్టరైజేషన్ చేయాలి లేదంటే ఈ ఫార్ములా వాటిని మనం ఏం చెప్పాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ చెప్పుకున్నాం కదా. ఎస్. ఆ ఫార్ములా మార్చుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉందా లేదా లాగ్ డినామినేటర్ యొక్క డెరివేటివ్ ఉంది సార్. లాగ్ ఆఫ్ డినామినేటర్ కదా కాబట్టి 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1/2 ఇంటూ ఎంత రాస్తున్నానమ్మా మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అని ఉంది. మనం స్క్వేర్ కింద చేయడం కోసం ఏం చేస్తాం అంటే దీన్ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది 3/2 కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ చూడండి ఏం యాడ్ చేయాలి 3/2 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేయాలి మైనస్ 3/2 హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఇది ఎలా రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ ఇంకేం మిగిలిపోయింది ప్లస్ 2 మైనస్ 9 బై dx అంటే 1/2 ఇంటూ లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఇదేమో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ 3/2 హోల్ స్క్వేర్ అలా ఉంచండి. తర్వాత ఇదేమవుతుంది 4 అంటే 8 అంటే మైనస్ 1/4 కదా అంటే 1/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. ఎస్ సార్. అంటే మరి ఇది ఏ ఫామ్ లో ఉంది ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ dx ఫామ్ లో ఉంది కాబట్టి మన ఫార్ములా ఇది 1/2a log mod x minus x plus x ప్లస్ a ప్లస్ c. ఈ ఫార్ములా అప్లై చేయండి ఏమండి. that equal to half mod of log mod x square plus 3x plus 2 minus 1/2 into
ఇదేమో ఫస్ట్ ఎక్స్ తర్వాత ఏమో ఏ అంటే 1/2 కదండి. ఎస్ సార్. అంటే 1/2a అంటే 2 × 1/2 లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ 3/2 మైనస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 3/2 ప్లస్ 1/2 ప్లస్ ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ 1/1 అంటే 1 ఇంకా 1 లేకపోయినా ఒకటే. కాబట్టి ఇది ఏమని వస్తుంది 1/2 ఇంటూ లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 మైనస్ 1/2 ఇంటూ లాగ్ ఇది ఏమని వస్తుంది 3/2 మైనస్ 1/2 అంటే 3 మైనస్ 1/2 అంటే 2/2 అంటే 1 రాసొచ్చుగా. ఎస్ సార్. అలాగే 3 + 1 అంటే 4 4/2 అంటే 2 అంటే x + 2 ప్లస్ అర్థమైందండి. ఎస్ సార్. అదే కదా ఇందాక కూడా వచ్చేది దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇది రాదా వస్తుంది సార్. డెరివేటివ్ పైన ఉంది కాబట్టి log of x + 1 log of x + 2 log a - log b అంటే log a అయిపోతుందిగా. ఎస్ సార్. అదమ్మా విషయం. సరే నెక్స్ట్ ఇంకో మెథడ్ ఇంకో సమ్ వేరే ఫామ్లో సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2 ఇప్పుడు చూడండి ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 3x - 2 ఇంటూ రూట్ 2x² - x + 1 dx. ఏమండి చూడండి సొల్యూషన్లో మీకు ఈ ఏ ఫామ్లో ఉంది ఇది ఇంటిగ్రల్ px + q × √ax² + bx + c ఫామ్లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి లెట్ 3x - 2 అని తీసుకోవాలి a × d/dx ఆఫ్ 2x² 2x x + plus 1 ప్లస్ b Yes. where a, b belongs to R. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే 3x - 2 = a × the of the 4x - 1 plus b. ఇప్పుడు ఏం చేస్తారు కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైనా వస్తుంది x కోషన్ కంపేర్ చేస్తే 4a = 3 అని వస్తుంది. a = 4 అని వస్తుంది. కాన్స్టెంట్ కోషన్ కంపేర్ చేస్తే -a + b = -2 అని వస్తుంది. అంటే -3/4 + b = -2. దీని నుండి b = -2 + 3/4 అంటే -5/4 అవుతుందమ్మా. ఎస్ సార్. అదమ్మా విషయం. ఫ్రమ్ 1 3x - 2 = ఏం రాసుకోవచ్చు 3/4 × 4x - 1 -5/4. ఏమండి ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ 3x - 2 ఇంటూ రూట్ 2x² + 2x² - x + 1 dx = చూడండి ఇక్కడ ఏమైనా వస్తుందమ్మా 3x - 2 అంటే ఇది రాసుకోవచ్చుగా. చూడండి ఎస్ 3/4 × 4x - 1 -5/4 ఇంటూ రూట్ 2x² - x + 1 dx. మల్టిప్లై చేయండి రెండు మల్టిప్లై చేస్తే దట్ ఈక్వల్ టు 3/4 బయటికి వెళ్ళిపోతుంది. ఇంటిగ్రల్ 4x - 1 ఇంటూ రూట్ 2x² - x + 1 dx -5/4 ఇంటూ ఇంటిగ్రల్ -5/4 ఇంటూ రూట్ 2x² - x + 1. అర్థమైందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి మీరు పని చేయండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ప్లస్ రాసేయండి. ఏమండి
ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లస్ రాసండి, అర్థమవుతుంది? ఎస్ సార్. చూడండి, ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏ ఫార్ములా గుర్తొస్తుందా? దీని యొక్క డెరివేటివ్ పక్కన ఉంది, అంటే ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x హోల్ పవర్ n dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. దీని యొక్క డెరివేటివ్ పక్కన ఉంది కాబట్టి ఇది హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు కదండి. ఎస్ సార్. కాబట్టి ఇది ఏమైనా వస్తుందంటే ఇది f డాష్ ఆఫ్ x, ఇదేమో f ఆఫ్ x. 3/4 ఇంటూ f ఆఫ్ x అంటే 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 వస్తుంది. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. మైనస్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాను, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు అని చెప్పాను మీకు గతంలో. కాబట్టి రూట్ 2 కామన్ తీసాను, 2 కామన్ తీసాను, 2 కామన్ చేస్తే రూట్ 2 అవుతుంది. అది మైనస్ 5/4 ఇంటూ 5√2/4 ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ స్క్వేర్ ఆఫ్ రూట్లో ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ x/2 ప్లస్ 1/2 dx. అర్థమైందండి? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, దట్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఇది ఏమవుతుంది? 3/2 అయినా అంటే 2/3 అవుతుంది. ఇంటూ ఇంటిగ్రల్ అదే 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 అవుతుంది. మైనస్ 5√2/4 ఇంటూ దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చండి? స్క్వేర్ ఆఫ్ ఇందులో ఆఫ్ ఎంత? 1/4. ఇంకో సింపుల్ గా చెప్పనా, ఇందులో ఆఫ్ ఎంతైతే ఉందో అది కలిపేసి స్క్వేర్ చేసి రాసాడు అంతే. తర్వాత ఆ 1/4 కలిపాం కాబట్టి అది తీసేస్తాం అన్నమాట. అర్థమవుతుందని నేను చెప్పింది? ఎస్ సార్. ఇందులో ఆఫ్ ఎంత? 1/4. కాబట్టి మీరు ఇక్కడ మధ్యలో మైనస్ కనబడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు? x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ రాసేస్తారు. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఎస్ సార్. అర్థమైంది. ఇక్కడ ఏం చేస్తారంటే 1/2 మైనస్ 1/4 చేసేస్తారు, అయిపోయింది. అదే 1/2 మైనస్ 1/4 హోల్ స్క్వేర్ చేస్తారు, అయిపోయింది. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. ఎందుకులేండి చెప్తాను, చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1/4 ఇంటూ ఎక్స్ కింద రాసుకోవచ్చు, లేదా x/4 అని రాసుకోవచ్చు. అంటే 1/4 ఇంటూ ఎక్స్ కింద రాసుకోండి ప్లస్ 1/2. ఇక్కడ 1/4 హోల్ స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాను. 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ dx. నెత్తి మీద రాసాను, చూసుకోండి, పక్కన రాసుకోవాలి ప్లేస్ లేక. దట్ ఈక్వల్ ఇది ఏమవుతుంది? 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 3 క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుందమ్మా. 1/2 ఇంటూ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2/4 ఇంటూ ఇదేదో పడింది కదా, ఇది ఏమవుతుంది చూడండి. ఇంటిగ్రల్ రూట్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే x మైనస్ 1/4 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముంది? 1/2 ఒకటి ఉంది, మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16 dx. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 ఇంటూ మైనస్ 5√2/4 ఇంటూ ఇది 1లో ఏం లేవమ్మో చూసుకోండి. ఇంటిగ్రల్ రూట్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్, ఇది ఏమవుతుంది? ఎల్సిఎం 16 అవుతుంది. ఎస్ సార్. 8 minus 1 dx. చూడండి, 1/2 ఇంటూ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 ఇంటూ మైనస్ 5√2/4 ఇంటూ ఇది ఎలా రాయొచ్చు మనం? 7/16 వస్తుంది. రూట్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 7/4 హోల్ స్క్వేర్ ఉన్నది. ఎస్ సార్. అర్థమైందండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉంది? రూట్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫామ్ లో లేదు. ఎస్ సార్. చూడండి, ఇంటిగ్రల్ రూట్
x square plus a square dx equal to x by 2 into root a square plus x square లేదా x square plus a square plus a square by 2 into sin h inverse x by a plus c. అంతేనండి. ఎస్ సార్. ఈ ఫార్ములా అప్లై చేస్తామండి. నెక్స్ట్ చూడండి, అంటే ఇక్కడ x ప్లేస్ లో x minus 1/4 ఉంది, a ప్లేస్ లో రూట్ 7/4 ఉంది. One by 2 into 2x square minus x plus 1 whole power 3 by 2. 2x square minus x plus 1 whole power 3 by 2. Next, minus 5 root 2 by 4 into ఇదేమవుతుంది ఇక్కడ x by 2 అంటే x minus 1/4 by 2 అవుతుందండి. x minus 1/4 by 2 అవుతుంది. నెక్స్ట్ రూట్ x square plus a square అంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. x minus 1/4 whole square plus root 7 by root 7/4 whole square plus a square by 2 sin h inverse x by a. a square అంటే root 7/4 whole square by 2. sin h inverse x by a. sin h inverse x by a అంటే x minus 1/4 by root 7/4. Yes. ఇప్పుడు చేయండి. 1 by 2 into 2x square minus x plus 1 whole power 3 by 2. తర్వాత మైనస్ తో మల్టిప్లై చేసేయండి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, minus 5 root 2 by 4 into ఇది ఏమవుతుందమ్మా x minus 1/4 by 2 into root 4x minus 1/4 అలా కూడా వేసుకోవచ్చు, ఎలాగైనా ఇబ్బంది ఏం లేదు. ఈ రూట్ మీద రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దమ్మా. ఇది ఏమవుతుందమ్మా ఎల్సిఎం చేస్తేని 16 4x minus 1 whole square. వాడు మనకి ఏమి ఇచ్చాడో అది వచ్చేది. మళ్ళీ సింప్లిఫై చేస్తున్నాం, మనకి ఆన్సర్ లో సింప్లిఫై చేస్తుంటే అలా వదిలేస్తుంటే చూడండి ఒకసారి క్వశ్చన్ లో మనకు డిఎక్స్ ఏది డిఏనా ఈఏ D ఈఏ D సార్. D సార్. ఇది అలా వదిలేసారు. అలా వదిలేడు, సింప్లిఫై చేస్తున్నాడు. సైన్ ఓవర్ ఎక్స్ బై అంటే మనం చేసేది ఏంటంటే వదిలేసాడు, సింప్లిఫై చేస్తాడు కదా. ఎస్ సార్. చూడండి, అయితే ఎగ్జాంపుల్ వదిలేయడం అలాగే అయితే వదిలేండి, మన తర్వాత చెప్తాను. లేదంటే 4x minus 1 whole square ప్లస్ ఏమో ఇదేమో 49 అవుతుంది. మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇవి వస్తాయి, చూద్దాం. లేదంటే చూడండి, 4x minus 1 whole square by 16 plus 7 by 16 plus 7 by 32. అయ్యో, ఇది మళ్ళీ 5 root 4 తో మల్టిప్లై చేయాలి కదా. మైనస్ 5 root 2 by 4 into 7 by 32
into sin h inverse 4x minus 1 by root 7 అవుతుందా? ఎస్ సార్ ఎందుకంటే డినామినేటర్ లో 4 న్యూమరేటర్ లో 4 క్యాన్సిల్ అయిపోతాయమ్మా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1/2 into 2x square minus x plus 1 whole power 3/2 into ఇది ఏమైనా వస్తుంది ఇక్కడ 4x minus 1 by 4 అంటే minus 5 into 4x minus 1 by 16 root 2 అవుతుందా? ఎస్ సార్ రూట్ ఇది ఎల్సిఎం 16 అవుతుంది. 16x square plus 1 minus 8x plus 7 అంతేగా? ఎస్ సార్ నెక్స్ట్ ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతాయటమ్మా? రూట్ ఇందులో 16 root 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 35/64 root 2 into sin h inverse 4x minus 1 by root 7 ప్లస్ మళ్ళీ ఇంకా మనం ఈ 4ని 16ని బయటకు పంపిస్తాం అనుకోండి 1/2 into 2x square minus x plus 1 whole power 3/2 ఈ 16 బయటకు పంపిస్తే 4 కాబట్టి minus 5 into 4x minus 1 by 16 అంటే 64 root 2 into root 8 కామన్ అందులో 8 కామన్ తీసుకెళ్తాడు 8 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా ప్రాబ్లం పని అయ్యో అయితే ఇక్కడ 8 కామన్ తీసేద్దామండి 8 కామన్ తీస్తే 2x square minus x plus 1 అని వస్తుంది బై 16 అవుతుంది ఇదేమో 16 కింద ఉంచండి 64 చేయదు ఈ 8 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి ఏమైనా ఇటమ్మా మాట్లాడేటమ్మా అవ్వదు ఈ రూట్ బయటకు పోయింది అనుకోండి 1/2 into 2x square minus x plus 1 whole power 3/2 minus 5 into root 2 బయటకు పోతే root into root 2 అవుతుంది 5/32 into 4x minus 1 అవుతుంది అదవుతుందండి ఎస్ సార్ ఇందులో ఏమవుతుంది రూట్ 2x square minus x plus 1 వస్తుంది minus 35/64 root 2 into sin h inverse 4x minus 1 by root 7 plus ఎస్ సార్ తర్వాత క్వశ్చన్ చూడండి ఎగ్జాంపుల్ 3 evaluate integral 2x plus 5 by root x square minus 2x plus 10 ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఈజీగా వచ్చేస్తే మనకి ఇబ్బంది ఉండదండి ఫ్యాక్టరైజేషన్ రాకపోతేనే యాడ్ చేసుకుని సబ్ట్రాక్షన్ చేసుకోవడం అక్కడే ఇబ్బంది అవుతుంది మనకు మెయిన్ అంతే కాదు మించి ఏం లేదు అక్కడ చేయడానికి ఫార్ములా అప్లై చేసుకోవడం నెక్స్ట్ సొల్యూషన్ let 2x plus 5 equal to a into d by dx of x square minus 2 ప్లస్ బి plus where a comma b belongs to R. Next, that equal to a into 2x minus 2 plus b. Comparing the coefficients on both sides, we get x quotient compare చేస్తే 2a is equal to a equal to 1
కాన్స్టెంట్ కంపేర్ చేస్తే -2a + b = 5. B is equal to 7. -2 into 1 + b = 5. b = 5 + 2. b = 7. From 1. 2x + 5 = a అంటే ఎంత 1 into 2x - 2 plus b అంటే ఎంత 7. Yes, sir. దానికోసం ఎంత చేసుకోవాలండి? అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, దీని డెరివేటివ్ పైన ఉంది కదా, దీని డెరివేటివ్ ఎంత? 2x minus 2. 2x - 2. ఈ 5ని 7 - 2 అని రాసుకుని -2 దానికి 7 దానికి ఉంచేసుకోవచ్చు కదా, వేరే సపరేట్ చేసేచ్చు కదా. Yes, sir. ఇది చేయడం అక్కర్లేదు కదా. మీకు అలాగే డెరివేటివ్స్ అయ్యి పైన ఉంటే కనుక శుభ్రంగా సింప్లిఫై చేసుకోవడం బెస్ట్ పని. ఇలా చేసుకునే కన్నా చూసుకోండి. అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ 2x + 5/√x² - 2x + 10 dx = ఏమని వస్తుంది? 1 అలాగా ఉన్నా లేకపోతే ఒకటి కాబట్టి ఇంటిగ్రల్ 2x - 2/√x² - 2x + 10 dx ప్లస్ 7 అని వస్తుంది. 7 బయట తీసేస్తుంది. అర్థమవుతామా మీకు? Yes, sir. x² 2x + 10 dx. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి f(x) dx = ఫార్ములా ఏంటి? 2√f(x) ప్లస్ c. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 2√f(x) అంటే x² - 2x + 10 ప్లస్ 7 ఇంటూ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 1/√x² - 2x ప్లస్ 1 ఉంటే సరిపోతుంది. x² - 2x + 1 ప్లస్ 9 కింద రాసుకుంటాను ప్లస్ c. రాస్తాను కదా, ఇంటిగ్రేషన్ చేసాము. ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రల్ 1/√x² X minus 1 whole square. + 3² dx. ఇది చూడగానే ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ 1/x² + a² dx అంటే sin h xy కదండి. Yes, sir. అంతే. ఏమవుతుంది? 2√x² - 2x + 10 ప్లస్ 7 ఇంటూ sin h xy కాబట్టి sin h x - 1/3 ఏమండి? అంతే. తర్వాత టైప్ 2 కూడా అయిపోయింది. టైప్ 2లో ఏ ఫార్మ్స్ వస్తాయో చూసాం. మనం ఇప్పుడు టైప్ 3 చూద్దాం. టైప్ 3 ఆల్రెడీ మోడల్ ఒక సమ్స్ కూడా చేసాం మనం, గుర్తుందా మీకు? 2 సమ్స్ 3 సమ్స్ చేసాం. 1/x + 2 into √x + 3 x + 3 into √x + 2 సమ్ చేసాం, గుర్తుందా మోడల్? ఏమో గుర్తుందా మోడల్? Yes, sir. అక్కడ రూట్ లో టైప్ 3
evaluate the evaluation of integrals. These are the form. Integrals of the form and Russell's equal of the form. Integral dx by ax plus b into root px plus q. ఇంత ముందానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏంటి డిఫరెన్స్? px plus q న్యూమరేటర్లో ఉంది సార్. అవునా? ఏ డినామినేటర్లో ఉన్నది అని చెప్పలేదు మనకి x plus q. రూట్ వచ్చింది. ఇక్కడ రూట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే రెండు లీనియర్ ఈక్వేషన్ లీనియర్ పాలినామియల్స్ అండి. అవునా? వర్కింగ్ రూల్ ఏంటంటే దీని టీ అనుకోండి. తర్వాత ఇంటిగ్రేట్ చేయండి. దాని విషయం చూడండి ఎగ్జాంపుల్. Evaluate integral 1 by x plus 5 into root x plus 4 dx. ఏమా? x plus 4 into అనుకోండి. రూట్తో సహా తీసుకోండి. ఏమవుతుంది? స్క్వేరింగ్ చేస్తే x plus 4 equal to t అవుతుంది. t square. x plus 4 equal to t square అవుతుంది. ఇప్పుడు x plus 5 equal to ఏమవుతుంది? t square plus 1 కదండి. డెరివేటివ్ చేస్తే ఇంటిగ్రల్ అదే డెరివేటివ్ చేస్తే 1/2 root x కాబట్టి 2 root x plus 4 dx equal to dt. దీనిని 1/root x plus 4 dx equal to ఏమవుతుంది? 2 dt అవుతుందండి. ఎస్ సార్. ఇది ఎలా మారుతుందో చూడండి. ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ 1/x plus 5 into root x plus 4 dx equal to ఇంటిగ్రల్ root x plus 4 అంటే t అనుకున్నాం. నాకు ఆ గొడవ లేదు. 1/root x plus 4 dx అంటే dt. తర్వాత x plus 5 అని మాత్రం d square plus 1 అని రాయాలి. అంటే 1/1 plus t square dt 2 dt. అర్థమైందండి? ఎస్ సార్. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉందమ్మా? లైట్ గా సౌండ్ వస్తుంది. చూడండి 2 బయటకు పంపించండి. దట్ ఈక్వల్ టు 2 into integral 1/1 plus t square dt. 1 plus t square అంటే ఏం లేదు. 1/1 plus t square. ఏమవుతుంది? 1/1 plus t square అంటే tan inverse x tan inverse t 2 into tan inverse t plus 2 into tan inverse t అంటే root x plus 4 అనుకున్నట్టు ప్లస్ నెక్స్ట్ ఏంటంటే టైప్ 3 అయింది. టైప్ 4 చూడండి సార్. టైప్ 4 టైప్ 4 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే
ఇంటిగ్రల్స్ అనేవి 1/a + b cos x కానీ లేదా 1/a + b sin x కానీ అంటే మీకు అక్కడ గమనిస్తే ఒంటరిగా ఉంటాయి ఏంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి అప్పుడు మనం ఈ టైప్ ఉపయోగిస్తాం చెప్పకపోయాం టైప్ 4 లో evaluation of integrals of the form first the integral 1/a + b cos x dx రెండోది integral 1/a + b sin x dx a, b are real numbers. అలాగే b నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి a కూడా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి b 0 అవ్వకపోతే a 0 అయినా పర్లేదు b నాట్ ఈక్వల్ టు 0 అంటే a 0 అయినా పర్లేదు b నాట్ ఈక్వల్ టు 0 అయితే ఎంత కొంత వాల్యూ వస్తుంది కదా a 0 అయినా పెద్ద ఇబ్బంది లేదు దీనికి వర్కింగ్ రూల్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఏమైనా 2 కనబడుతుందా మీకు No, sir. ఏంటి సార్? ఒక 2 లేదు కదా 2 ఉంది అక్కడ లేదు సార్. లేదు సార్. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 2 లేకపోతే t = tan x/2 అని చెప్పి తీసుకోండి లేదా tan x/2 = t అని తీసుకోండి t = tan x/2 అని తీసుకోండి ఇక్కడ 2 లేకపోతే అదే 2 ఉందనుకోండి t = tan x అని తీసుకోండి ఇలాంటి సమ్ కూడా మనం చేసాం గుర్తుందా మీకు ఇప్పుడు t = tan x/2 అనుకున్నాం డెరివేటివ్ చేస్తే ఏమని వస్తుంది dt = tan x డెరివేటివ్ ఎంత sec² x sec² x/2 ఇంటూ మళ్ళీ x/2 డెరివేటివ్ ఎంత 1/2 అంటే ఇప్పుడు దీని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే 2dt = dx 2dt = sec² x/2 కదా sec² x/2 నేను 1 + tan² x/2 అని రాసుకోవచ్చండి yes sir dx అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 + t² అని రాసుకోవచ్చుగా dx yes sir దీని నుండి dx = 2dt/1 + t² అవుతుందండి yes sir అలాగే చూడండి sin 2x ఫార్ములా చెప్పండి tan లో 1 + tan² చూడండి tan x/2 / 1 + tan² x/2 అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు x/2 అంటే t అనుకున్నాం కాబట్టి 2t/1 + t² కదా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఫామ్ ఎప్పుడు వచ్చినా సరే నేను ఇంక ఇవన్నీ ప్రాసెస్ అంతా చేయను నేను tan x/2 = t అనుకుంటాను నేను ఆ తర్వాత dt = 2dt/1 + t² రాస్తాను dx = 2dt/1 + t² రాస్తాను అలాగే sin x వచ్చేటప్పటికి 2t/1 + t² రాస్తాను అలాగే cos x వచ్చేటప్పటికి cos x ని మనం tan లో ఎలా రాసుకోవచ్చు 1 - tan² x/2 / 1 + tan² x/2 అని రాసుకోవచ్చు yes sir అంటే ఇది 1 - t²/1 + t² అని రాస్తాను ఇవన్నీ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి
ఈ ఫార్ములా ఎప్పుడు సమ్మగా కనిపించినా నేను ఏం చేస్తాను, టీ ఈక్వల్ tan x బై 2 లేదా tan x బై 2 ఈక్వల్ టీ అనుకుంటాను నేను. dt ఈక్వల్ టు 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ ప్రొసీజర్ అంతా చేయను నేను. dx ఈక్వల్ టు 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాస్తాను. తర్వాత sin x ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాస్తాను. cos x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాస్తాను. అంతే. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. yes sir, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ గివెన్ ఇంటిగ్రల్స్, దెన్ ఫైండ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ది వాల్యూ. Substitute these values in given substitute these values and integrate in given integral, then find the integral value. Okay. ఇది టైప్ 4. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. మంచి ఇంపార్టెంట్ అండి సమ్ ఇది. మోడల్ ఎగ్జాంపుల్ 1. evaluate integral dx by 5 plus 4 cos x. Integral dx by 5 plus 4 cos x. Important sums కూడా తర్వాత చూడండి. సొల్యూషన్ లో let x equal to let t equal to tan x బయట అనుకుంటాం కదా. then dx equal to ఏమవుతుంది, 2dt by 1 plus t square. అలాగే cos x equal to ఏమవుతుంది, 1 minus టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. integral dx by 5 plus 4 cos x equal to ఏమని వస్తుందంటే ఇంటిగ్రల్ dx అంటే 2dt by 1 plus t square. 5 plus 4 into cos x అంటే 1 minus t square by 1 plus t square. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ 2dt by 1 plus t square, ఇదేమో ఎల్సిఎం 1 plus t square అవుతుంది. ఇది 5 into 1 plus t square డైరెక్ట్ గా రాసినా. ఎస్ సార్. 5 plus 5t square plus 4 minus 4t square. ఇది 1 plus t square 1 plus t square క్యాన్సిల్. అంటే ఇంటిగ్రల్ 2 ఉంటుంది, 2 by 2 పంపించండి. 1 by ఇది ఏమైనా వస్తుంది, ఇంకా 5t square minus 4t square అంటే t square. టీ స్క్వేర్ ప్లస్ 9. 4 అంటే 9 dt. ఇది 9 ఎలా రాసుకోవచ్చు మనం, t square కింద టీ రాసుకోవచ్చు. స్క్వేర్. అంటే ఇంటిగ్రల్ 1 by t square plus 3 square dt. 2 into ఇంటిగ్రల్ 1 by x square plus a square అంటే 1 by a tan inverse x by a. ఇది x square plus a square ఫార్ములా ఉంది కాబట్టి 1 by a tan inverse x by a అంటే ఫార్ములా 1 by a అంటే 1 by 3 tan inverse x by a అంటే t by a, t by 3 ప్లస్ అంటే 2 by 3 into tan inverse t అంటే ఏమనుకున్నాను, tan x by 2 by 3 plus c. అంతే. కాబట్టి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. evaluate పని చేయండి.